జరంత ఆవులు ఆవులు జరంత మన వీడియోలో కూడా జరంత చూడురు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాం. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయరు. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పిన గదుల్లో ఒక పెళ్లి ఉండడం వల్ల ఇంకా పిన్ని చెల్లె మహాగాడు ఇంకా అందరు వచ్చిళ్ళు అని చెప్పినా కదా. ఇంకా ఆ రోజే పెళ్ళి అయిపోయినాక నైట్ అయితే ఇంకా అందరు అయితే వెళ్ళిపోయిళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ. పిన్ని వాళ్ళు మహాన్ తీసేసుకొని ఇంకా పిన్ని చెల్లె ఇట్లా మొండ్రాకి అయితే వెళ్ళిపోయిళ్ళు వాళ్ళ ఇంటికి. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పిన్ని అయితే వ్యాన్ వస్తుంది అనమాట, సిద్ధార్థ స్కూల్ వ్యాన్. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా అన్ని ఊర్లు తిరుక్కుంటూ మా ఊరికి వచ్చి ఇంకా చంద్రపేటలో స్కూల్ ఉంటుంది అనమాట. సో ఇంకా మొండ్రాయి నుంచి చంద్రపేటకి వెళ్తుంది ఆ వ్యాను. సో ఇంకా అక్కడ పిన్ని అయితే వ్యాన్ ఎక్కేసి ఇక్కడైతే దిగింది. ఎందుకు ఇంతకీ వచ్చిందంటే ఈరోజు అయితే నేను స్టిచెస్ రిమూవ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇది కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. అసలుకి యాక్చువల్లీ మేము సాటర్డే వెళ్దాం అనేసి అనుకున్నాము. బట్ సాటర్డే రోజు వచ్చేసి పిన్ని వాళ్ళు అయితే వెమ్లవాడకి అయితే వెళ్తున్నారంట. సో ఇంకా అందుకోసం అన్నట్టుగా వాళ్ళు వెమ్లవాడకి వెళ్తున్నారు కాబట్టి ఇంకా పిన్నినైతే అంటే పిన్ని లేకపోతే ఇంక వెళ్ళడం కష్టం కదా. సో ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంకా అప్పటికప్పుడు అయితే డిసైడ్ అయితే ఇంకా మేము హనంకొండకి వెళ్ళకుండా నర్సంపేటకి అయితే వెళ్తున్నాము. ఆ నర్సంపేటలో హాస్పిటల్ ఉందంట. సో అక్కడ కూడా బాగానే చూస్తారంట. తెలిసిన వాళ్ళతో మా భగత్ బాబు అయితే ఇంకా అంబులెన్స్ అయితే మాట్లాడిపించి అయితే పంపించిండు. ఇంకా మంచి అంబులెన్స్లోనే వెళ్ళినాము. చాలా సేఫ్గా మంచిగా తీసుకెళ్ళిండు. ఈ రూటుకు రాక అసలుకి ఎన్ని ఇయర్స్ అయితే అందో తెలుసా ఊళ్ళో. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన ఇటు సైడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నా. అప్పుడైతే రోడ్ ఎంత దరిద్రంగా ఉంటుండేనో అసలు మస్తు అంటే మస్తు లొంటలు ఉంటుండే, ఘోరం అంటే ఘోరం ఉంటుండే. ఇటు జర్నీ చేయాలంటేనే చికాకు వస్తుంటుండే. ఇంక ఇప్పుడైతే ఎంత మంచిగా వేసిర్రో, పెద్ద రోడ్డు అయితే వేసేసిర్రు అనమాట. ఇంకా ఇటు రాక చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా అప్పుడు వచ్చిన అంటే అప్పుడు 10th క్లాస్లో ఎగ్జామ్స్ అప్పుడు వచ్చిండే అనమాట. ఇంకా అప్పుడు మెమొరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ ఇంకా గ్రీనరీని ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇంకా హాస్పిటల్కి అయితే అసలుకి ఎంతసేపు పట్టలేదు తెలుసా. ఒక 10 minutesలో మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. మళ్ళీ అసలు ఎక్కడ ఎత్తేయలేదు, చాలా సేఫ్గా తీసుకెళ్ళిండు ఈ అన్నయ్యనైతే నిజంగా. అండ్ మాకు కూడా ఇంకా నర్సంపేటకి వెళ్ళాం కదా, పిన్ని వాళ్ళకి కూడా వరంగల్ దగ్గర కాబట్టి వరంగల్కే వెళ్తారు. సో ఇంకా మేము కూడా నర్సంపేటకి ఎక్కువ వెళ్ళాను. నా స్టడీస్ కూడా అన్నీ వరంగల్ హనంకొండలోనే కాబట్టి నాకు నర్సంపేట దగ్గర అయినా సరే నేను వరంగలే నాకు ఎక్కువ తెలుసు. సో నర్సంపేట నాకు కూడా ఎక్కువ ఏం తెలియదు. ఇంకా మాకు తెలియదు కదా అన్నట్టుగా ఈ అన్నయ్యనే హాస్పిటల్ లోపలికి వచ్చి డ్రైవర్ అని ఉన్నాడు కదా. సో ఆ అన్నయ్య హాస్పిటల్ లోపలికి వచ్చి ఓపీ తీసుకొని మమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చెకప్ చేసి అన్నీ చూసుకున్నాడు దగ్గరుండి. మాకు తెలియదని కొందరు అయితే రూడ్గా బిహేవ్ చేస్తారు, కానీ ఈ అన్నయ్యనైతే చాలా అంటే చాలా బాగా టేక్ కేర్ చేసిండు మమ్మల్ని. ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఉంటే మంచి అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఇంకా బుడ్డోడికైతే శాంతి వచ్చిందంట. ఒకటేమో పెద్ద శాంతి అంటున్నారు, ఒకరేమో మధ్య రకం శాంతి అంటున్నారు, ఒకరేమో చిన్న రకం శాంతి అంటున్నారు. అయ్యగారులు కూడా ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. సో ఇంకా శాంతి పూజ మేము హనంకొండలోనే చేద్దాము కనకదుర్గమ్మ టెంపుల్ అనేసి అనుకుంటున్నాము. బికాస్ నాకు కనకదుర్గమ్మ టెంపుల్ ఎస్పెషల్లీ చాలా ఇష్టం. అండ్ అక్కడ చెప్పే అయ్యగారు కూడా చాలా పవర్ఫుల్, చాలా మంచిగా చెప్తాడు. సో ఇంకా మేము ఏదైనా సరే ఆయన మహాగాడికి అన్నప్రాసన్నం కానీ ఇంకా మేము షాప్ పెట్టేటప్పుడు కానీ ఇంకా కొన్ని అన్నీ ఆయన దగ్గరే చెక్ చేయించుకున్నాము. ఇంకా అందుకే అక్కడే చేద్దాం అనేసి అనుకున్నాము. సో ఇంకా అట్లనే ఇంకా స్టిచెస్ రిమూవ్ చేసుకొని నా టీత్ పెయింది చూపించుకొని అండ్ అప్పుడు మా మ్యారేజ్ డే కూడా వస్తుంది, అన్నీ కలిసినట్టు ఉంటుంది మంచిగా అనుకున్నా. బట్ మా పిన్ని ఇంకా ఉండట్లేదు కాబట్టి ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయితే ట్రావెల్స్ అయితే వచ్చింది. అండ్ నాకు స్టిచెస్ రిమూవ్ చేసింది ఏ డే అంటే 12th డే అనమాట. నాకు డెలివరీ అయినాక 12th డే రోజు నేనైతే రిమూవ్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్ టైం అప్పుడైతే నాకు 7th డేకే రిమూవ్ చేసి పంపించేసారు. బట్ ఈసారి నేను 3 డేస్కే హాస్పిటల్ నుంచి 3 డేస్ కూడా 2 డేస్కే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఇంకా అప్పుడే పచ్చిగా ఉంటాయి. అండ్ 2 సర్జరీస్ అయినాయి కాబట్టి ఇంకా అప్పుడైతే కుట్లయితే రిమూవ్ చేయలేదు. మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాతకి రండి అని అయితే డాక్టర్స్ అయితే చెప్పారు. సో ఇంకా మానేదాకా ఉందాం మంచి అన్నట్టుగా 12 డేస్ వరకు అయితే వెయిట్ చేసేసినాము. ఇంకా 12 డేస్ తర్వాత అయితే ఇక్కడికి వచ్చినాము. నిజంగా ఈ హాస్పిటల్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇది నర్సంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్, కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది.
ఫస్ట్ టైం నేను హాస్పిటల్కి రావడం, అంటే నేను నర్సంపేటకే ఎప్పుడు రాలేదు ఎక్కువ. సో అప్పుడెప్పుడో వచ్చిన, ఇంకా మళ్ళీ రావడం ఇప్పుడే అనమాట. ఒకసారి నా టీత్ పెయిన్ అప్పుడు కూడా వచ్చినా కానీ నేను అట్లా వరంగల్ టు నర్సంపేట జర్నీ చేసిన, ఇంటి దగ్గర నుంచి ఈ రూట్లో రాలేదు. ఇంకా వరంగల్, మచ్చాపూర్, గిన్రిబావి ఆ రూట్లో నేను వెళ్ళినాను. సో ఇంకా అదన్నమాట ముచ్చట. ఇంకా నాకు స్టిచెస్ అయితే రిమూవ్ చేసేసిళ్ళు. అబ్బా నేనైతే స్టిచెస్ రిమూవ్ చేసినప్పుడు ఎంత ఒర్రినో అసలుకి, ఇట్లా పట్టి ఇట్లా పీకంగానే మస్తు పెయిన్ అనిపించింది. ఇంకా స్టిచెస్ రిమూవ్ అంటేనే లోపల ఏదో తెలియని భయం నాలో స్టార్ట్ అయిపోయి వణకడం స్టార్ట్ అయిపోయినా, ఇక మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నా, ఇదొక్కటైతే అయిపోతుంది, బీ స్ట్రాంగ్ అని ఎంత సర్ది చెప్పుకున్నా సరే నా ముందామెకి రిమూవ్ చేస్తా అంటే ఆమె ఒర్రకు నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యి నేను భయపడము, వణకడము, ఇంకా అది కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అటు ఇటు చేసి అయితే ఇంకా కళ్ళు మూసుకొని అయితే స్టిచెస్ అయితే రిమూవ్ చేసుకున్నాను. కొంచెం వాళ్ళు అది లిక్విడ్ అదంతా పూస్తారు కదా, దాన్ని ఏమంటారు, అది అంటే రుద్దడం వల్ల తిమ్మ అంటే అందంతా కుట్టినట్టు అవుతుంది. కానీ మొత్తానికైతే స్టిచెస్ అయితే రిమూవ్ చేసి, కొంచెం స్టిచెస్ రిమూవ్ చేసినాక కొంచెం మంచిగా నడవనీకి వస్తుంది. స్టిచెస్ ఉన్నదానికంటే కూడా కుట్లు ఇప్పినాక మంచిగా నడవనీకి వస్తుంది. ఇంకా మేము ఏ అంబులెన్స్లో అయితే వచ్చినామో మళ్ళీ ఆ బ్రదరే మమ్మల్ని అయితే ఇంటికి కూడా తీసుకెళ్తున్నాడు. అసలు ఎంతసేపులో మేము ఇంటి దగ్గర 9:30, 9:20 ఆ టైంలో బయలుదేరితే మళ్ళీ 10:30 వరకు ఆల్రెడీ ఇంటికి కూడా వచ్చేసినాము. చాలా తొందర అయిపోయింది. అదే వరంగల్కి వెళ్తే మాత్రం అస్సలు మస్తు లేట్ అయిపోతుండేనేమో. యాక్చువల్లీ మా బావ ఏమన్నాడు, టీత్ది శివ హాస్పిటల్లోనే కదా వేయించుకునేది, కుట్లు కూడా అక్కడే రిమూవ్ చేసుకుందో అనేసి అన్నాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్తేనైతే డే అంతా పట్టేదేమో నాకు తెలిసి, ఇక్కడ సింపుల్గా అయిపోయింది. ఇంకా అటు పోకుండా ఇట్టే వచ్చడం బెటర్ అయిందిరా అని నాకైతే అనిపించింది. ఇంకా పిన్ని కానీ నేను కానీ మార్నింగ్ అసలు ఏం తినకుండా వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినాక పిన్ని టిఫిన్ చేద్దాం అనేసి అనుకుంది. బట్ ఇంకా అంత లేట్ కాలేదు. యాక్చువల్లీ మేము చాలా లేట్ అయిపోతుందేమో అనేసి అనుకున్నాము. బట్ తొందరగా అయిపోవడం వల్ల ఇంకా అక్కడ ఎక్కినాము, ఇక్కడ దిగేసినాము. ఇంకా మధ్యలో ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి చూస్తే అబ్బా బాబో ఎంత కాస్ట్ చెప్తున్నారు తెలుసా ఫ్రూట్స్కి అయితే. వరంగల్కి 3 రేట్లు ఉన్నాయి. ఇంకా చక్కగా తీసుకోకుండా వచ్చినాం. మళ్ళీ ఎట్లాగో వరంగల్ హనంకొండకి ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, అంటే ఇంకో 3-4 డేస్ తర్వాతకి వెళ్ళాలి. అదే చెప్పినా కదా శాంతి వచ్చింది, ఆ పూజ పెట్టియాలి అనేసి. సో ఇంకా అప్పుడు ఎట్లాగో వెళ్తున్నాం కాబట్టిగా ఇంకా ఎందుకులే ఇంకా అనేసి కొనుక్కోలేదన్నమాట. ఇంక ఇక్కడ మన్మోని చూడడానికి అయితే మా పెద్దమ్మ వచ్చిందా. మా పెద్దమ్మ అంటే మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ అన్నమాట. సో ఇంకా చూడడానికి అయితే వచ్చింది. ఇంకా ఇద్దరు అమ్మమ్మలు కలిపి అయితే మన్మోడి మీద ప్రయోగం చేస్తారు. అంటే భయపడుకుంటే స్నానం అయితే పోతారు. ఇలా కమరోళ్ళమ్మకి రెస్ట్ ఇచ్చిల్లు అనమాట. ఇంకా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళు యాక్చువల్లీ మా పిన్ని స్నానం పోద్దాం అనుకునే టైంకి మా పెద్దమ్మ వచ్చింది. ఇక మా పిన్ని పోయి నువ్వే అని ఇంకా మా పెద్దమ్మకైతే స్నానం పోసేది అంటగట్టేసింది అనమాట. ఇంకా మా పెద్దమ్మ స్నానం పోయాక చాలా రోజులు అవుతుంది. అండ్ ఇంకా డేస్ బాయ్ కాబట్టి ఇంకెవరికైనా డేస్ పిల్లలకు పోయాలి అని అంటే ఇంకా భయం అయితే ఉంటుంది కదా. సో ఇంకా మా పెద్దమ్మ అటు ఇటు చేసి అయితే పోసి, ఇంకా స్నానం పోసినాక కాసేపు మాట్లాడుకున్నాకనైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా పిన్ని వాళ్ళు అయితే తీర్థం వెళ్తున్నారు. అందుకే హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ అల్లం ఎల్లిగడ్డ, కారం, పసుపు అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఏవి లేవు, అన్నీ ఇంట్లో నిండుగాయినాయి అని చెప్పుండే అనమాట. ఇంకా మేము కూడా పాపం ఈ మధ్య మా చుట్టే తిరుగుతుంది, వాళ్ళ పనులు కూడా ఇంకా అట్లనే ఉండిపోతున్నాయి కాబట్టి మేము కూడా ఇంకా ఎండ కొడుతుందే ఈవినింగ్ వరకు పోతులే అన్నా కానీ ఇంకా వ్యాన్లో పోతులే మళ్ళీ అంటే ఇంకా వ్యాన్లో పోయేసరికి లైట్ అయితే చీకటి అవుతుంది, ఇంకా అన్ని పనులు ఉన్నాయి అన్నట్టుగా ఇంక వెళ్ళిపోయింది. ఇంకా మహానైతే ఏది అన్న డౌట్ మీకు రావచ్చు. మహాగాడు వచ్చేసి అక్కడే చెల్ల దగ్గర ఉంది. పిన్ని మహాన్ తీసుకొని రాలేదు. మహాకి తెలియకుండా, మహాకి కనిపించకుండా వ్యాన్లో వచ్చిందంట. ఇంకా మహాన్ అయితే అమ్మమ్మ ఎక్కడికి పోయినావు అని పిన్నికి ఒక్కటే ఫోన్స్. ఇక్కడే ఉన్నారా, బాత్రూంలో ఉన్నా అని అయితే పిన్ని చెప్పడం అనమాట. ఎందుకంటే మా దగ్గరికి వచ్చినామంటే మళ్ళీ ఏడ్చి మళ్ళీ చెల్లెని ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అన్నట్టుగా ఇంకా అట్లా చెప్పినాము. బాత్రూంలో ఉన్నాము అని అంటే మహా డిస్టర్బ్ చేయదు, ఎవరిని మళ్ళీ అడగదు. సో ఇంకా అందుకోసం అన్నట్టుగా అట్లా చెప్పాల్సి అయితే వచ్చింది. సో ఇంకా ఈరోజు బాతింగ్ చేద్దాం అనేసానంటే వీళ్ళు రేపు 13వ రోజు పురుడు చేపించి స్నానం పోపియాలి. ఇప్పుడు ఎట్లా చేస్తావు, వద్దు అంటున్నారు. నేనేమో స్నానం చేయక 12 రోజులు అవుతుంది. నాకేమో చికాకు వస్తుంది. ఎప్పుడెప్పుడు స్నానం చేద్దామా అని ఉండే, కానీ వీళ్ళు ఇంకేమో రేపు పొద్దున చేపిద్దాం అనేసి అంటున్నారు పురుడు అంట. సో ఇంకా ప్రాసెస్ అంతా ఏంటో రేపటి వీడియోలో అయితే చూద్దాం. ప్రస్తుతానికి స్టిచెస్ రిమూవ్ చేసినాకనైతే మంచిగా అనిపిస్తుంది. మంచిగా మీన్స్ కొంచెం ఫ్రీగా నడవనికి వస్తుంది, అని ఆగట్లేను నేనైతే. ఇంకా అటు ఇటు వాకింగ్ చేస్తూనే ఉన్నా.
ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే అబ్బబ్బబ్బబ్బబ్బా బీభత్సంగా కోతులు అసలుకి ఎన్ని కోతులు అంటే ఇంటి మీద మొత్తం కోతులు ఎక్కడికక్కడికి అసలుకి పెంకలు నిప్పి పెడతా ఉన్నాయి. అసలు నాకు ఇక్కడ ఉండాలి అని అంటే అస్సలు ఉండబుద్ధి కావట్లేదు ఆ కోతుల భయానికి, దోమలకి, ఈగలకి. కాకపోతే స్నానం పోస్టర్ల కోసం ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. ఇంకా పిల్లలకి ఇప్పుడే రాసి పోతేనే ఫ్యూచర్లో వాళ్ళ బాడీ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకా మా మమ్మ ఏమో 2-3 మంత్స్ ఇక్కడే ఉందామంటుంది. నేను 1 మంత్ ఉంటే చాలే గ్రేట్ అనేసి ఇంకా నేను అంటున్నాను. ఈ ఎన్ని డేస్ ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఏంటో ఇంకా అప్కమింగ్ వీడియోస్లలో మీరే చూద్దురు. ఇంక ఈలోపు అయితే మా బుడ్డోళ్ళు లేసేసిండు. ఇంకా కాసేపు ఫీడింగ్ ఇచ్చి అయితే మళ్ళీ బయటకు అయితే తీసుకొని అయితే వచ్చినాను. యాక్చువల్లీ మహాగాడప్పుడు మహాని బయట మంచి వేసేవాళ్ళము. ఇప్పుడు 21st డే కాలే కాబట్టి బుడ్డోని అయితే బయటికి తీసుకురావట్లేము. అంతే ఈ వీడియో. బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.